చాలా మందికి ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు. అలాంటి వారికి, అలాగే ఎక్కువగా జుట్టు ఊడిపోయే వారికి, చర్మం పొడిబారిపోయినట్లుగా ఉన్న వారికి, అలాగే రక్తహీనతతో బాధపడే వారికి చెక్ పెట్టేద్దాం. అదే ఎలాగా అనుకుంటున్నారా? మరి హెల్త్ డ్రింక్. ఈ హెల్త్ డ్రింక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హెల్త్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను కమలకాయలు తీసుకున్నానండి. కమలకాయలు మన దగ్గర ఎన్ని ఉంటే అని తీసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక 3 కాయలు తీసుకున్నాను. అలాగే 3 బీట్రూట్ తీసుకున్నాను. ఒక 5 వరకు క్యారెట్ తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా తొక్కు అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత తొక్క తీసుకోవాలి. ఆ తర్వాత అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్యారెట్, బీట్రూట్, కమలాకాయ, అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా అయితే శుభ్రంగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ కూడా వేసుకోవచ్చండి. ఉసిరికాయ కూడా చాలా మంచిది. నీరసం అనేది చక్కగా తగ్గిపోతుంది. ఇలా అయితే నేను అన్నిటిని ముక్కలు చేసుకున్నాను. ఇందులో మీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే వీటితో తయారు చేస్తున్నాను. ఇది చాలా మంచిది. నీరసానికి కానీ, అలాగే చర్మానికి కానీ, హెయిర్కి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు టక్మని మనం తీసుకుని అయితే తాగేసేయచ్చు. అంత ఈజీగా అయితే మీకు చూపించబోతున్నాను. ఇలా నేను ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కదా, వీటన్నిటిని మిక్సీలో అయితే వేసేస్తున్నాను. అన్ని కూడా ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తీసుకున్నది జ్యూస్ జార్ తీసుకున్నాను కాబట్టి అన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను అన్ని వేసుకున్నాను. మీ దగ్గర ఉసిరికాయ ఉంటే కంపల్సరీగా వేసుకోండి. అది పచ్చిది మాత్రమే వేసుకోవాలి. మనకి ఇవన్నీ కూడా చక్కగా మంచి హెల్త్ డ్రింక్ అండి. ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేసేసి ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను. చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు ఒక జాలి గిన్నెలో అయితే వేసుకుని దీనిని వడకట్టుకోవాలి. మనకి ఇది మరీ రసం మాత్రమే రావాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు పల్ప్ ఇష్టం ఉన్నా కూడా పల్ప్ కూడా ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇది తీసుకుని దీంట్లోకి అయితే వడగట్టుకుంటున్నాను. మనకి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసాం కాబట్టి ఇలా వడకట్టుకున్నప్పుడు మనకి కొంచెం పల్ప్ కూడా వస్తుంది. వచ్చినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇదన్నీ కూడా మంచిదే కదా, హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలా అయితే తీస్తున్నాను. చూసారా, ఇది మనకి మంచి హెల్త్ డ్రింక్ అండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు నీరసంగా అనిపించినా డైలీ కూడా దీనిని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు డ్రింక్ అడిగినప్పుడు సమ్మర్లో అయితే ఈ విధంగా ట్రై చేయండి. మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్లో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి సమ్మర్లో ఇలాంటి ఫ్రూట్ జ్యూసులు అనేవి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పిల్లలైనా పెద్దలైనా చక్కగా తాగొచ్చు. ఇది హెల్త్కి మంచిది, నీరసం రానివ్వదు. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అయితే ఇలా చేయండి. సమ్మర్లో వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి డీహైడ్రేషన్ అనేది ఉండదు. అలాగే ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ కూడా ఒక గ్లాస్ తాగినట్లయితే ఎటువంటి నీరసం అనేది ఉండదు. అలాగే అతి దాహం కూడా ఉండదండి. చూసారా, నేనైతే మొత్తం కూడా ఇలాగా వడగట్టేసుకున్నాను. ఇలా వడగట్టుకున్న తర్వాత చూడండి ఎంత తిక్కుగా ఉందో, చిక్కగా ఉంది కదా. ఇలా అయితే ఉండాలి మనకి, మరీ పల్చగా ఉండకూడదు. తక్కువ వాటర్ వేసి ఇలా అయితే మనం జ్యూస్ గా తయారు చేసుకున్న తర్వాత నేను ఐస్ క్యూబ్స్ ట్రేలో అయితే వేస్తున్నాను. ఇలా ట్రేలో వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఐస్లు ఉంటాయి కదండి, ఐస్ తయారు చేసుకునేవి ఆ మౌల్డ్స్ లో కూడా వేసుకోవచ్చు. అలాగే గ్లాసులు ఉన్నట్లయితే గ్లాసుల్లో, చిన్న చిన్న గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. మనకి ఈ క్యూబ్స్ అంటే తక్కువగా వస్తాయి కాబట్టి ఆ విధంగా గ్లాసుల్లో వేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కూడా వస్తాయి. ఇలా ఎక్కువగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎక్కువ రోజులైతే వాడుకోవచ్చు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా క్యారెట్ అలాగే బీట్రూట్ తెచ్చేసుకుని ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ జ్యూస్ అనేది కంటికి చాలా మంచిది. బీట్రూట్ కూడా జుట్టు పెరుగుతుంది, అలాగే బ్లడ్ పడుతుంది కదా. ఇదిగోండి నేనైతే ఐస్ క్యూబ్స్ లో వేసిన తర్వాత క్యూబ్స్ ట్రేలో వేసాను కదా, ఆ తర్వాత చిన్న గ్లాసులు కూడా తీసుకున్నాను. ఇలా గ్లాసుల్లో కూడా సగం సగం వేసి పెట్టేసుకున్నట్లయితే మనకి చక్కగా అవి గడ్డ కట్టేస్తుంది. ఆ తర్వాత వాటన్నిటిని ఒక బాక్స్ లో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు గ్లాస్ లో 2 క్యూబ్స్ అయితే వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీంట్లో తేనె గాని అలాగే
మీకు ఇష్టమైతే షుగర్ గానీ వేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా ఇలాగే తాగేస్తామంటే ఇలా కూడా తాగేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకి తేనె వేసి ఇచ్చినట్లయితే నీరసం అనేది అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా చాలా చక్కగా తాగేస్తారు. చూసారు కదా, నేనైతే ఇలా గ్లాసుల్లో కూడా వేసాను. ఇలా ట్రేలో వేసిన తర్వాత గ్లాసుల్లో, అలాగే ఇంకా చిన్న చిన్న ఐస్ కప్పుల్లో, అలాగే ట్రేలో కూడా చాలా వేసాను. ఇలా అయితే వేసి తయారు చేసి పెట్టేసుకున్నట్లయితే మనకి సమ్మర్ అంతా కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఎప్పుడప్పుడు అవి అయిపోతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇదైతే తీసేసుకుందాము. చక్కగా గట్టిగా అయిపోయాయి. తీసుకుందాం ఇప్పుడు మనం. సరే అంటా ఉండి ఎప్పుడు ఇవ్వండి, మన క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా? ఇప్పుడు ఇవి బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం గ్లాసుల్లో కూడా వేసుకున్నాం కదా. ఇవిగోండి, గ్లాసుల్లో వేసుకున్నవి అయితే చక్కగా వచ్చేసాయి. ఇవి మనకి ఈజీగానే వచ్చేస్తాయి. చూసారు కదా. ఇప్పుడు వీటిని అయితే మనం ఏ విధంగా జ్యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. గ్లాస్ తీసుకున్నాం కదా, ఇలా కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ మీరు ఇష్టపడే వాళ్ళైతే షుగర్ వేసుకోవచ్చు. లేదంటే గనక దీంట్లో తేనె కూడా కలుపుకొని తాగొచ్చండి. లేదు డైరెక్ట్ గా కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. ఇదిగోండి, క్యూబ్స్ వేస్తున్నాను 2. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకుని తాగేయడమే. చూసారు కదా, ఇది హెల్త్ కి అలాగే హెయిర్ కి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే వీటిని మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఇదిగోండి, మనకి చక్కగా జ్యూస్ అయితే తయారైపోయింది. మీకు ఇది పలుచగా అనిపిస్తే ఇంకొక 2 క్యూబ్స్ అయితే వేసుకుని ఎప్పుడంటే అప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు నీరసంగా అనిపించినప్పుడు, లేదా ఏదైనా డ్రింక్ తాగాలనిపించినప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 2 క్యూబ్స్ అయితే వేసుకుని ఎవరికైనా వచ్చినప్పుడు ఇచ్చారంటే గనక వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. చూసారు కదా, మన క్యారెట్ అలాగే బీట్రూట్ ఇంకా కమలాకాయ ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో అల్లం ఎందుకు వేసామంటే అల్లం వేసుకోవడం వల్ల గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. చాలా మందికి బీట్రూట్ వేసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా, హెల్త్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మరి మనం ఈ విధంగా క్యూబ్స్ అయితే తయారు చేసి పెట్టుకుంటే గనక ఇవి మనం డీప్ ఫ్రిడ్జ్ లో ఒక జిప్ లాక్ కవర్ లో కానీ లేదా ఏదైనా కంటైనర్ లో కానీ వేసేసి పెట్టేసుకుంటే ఇవి కరగకుండా చాలా రోజులు అయితే ఉంటాయి. మనం ఎప్పుడంటే అప్పుడు, అంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోమండి, కానీ మనకి ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి డ్రింక్ కావాలనుకున్నప్పుడు, అలాగే ఎప్పుడైనా సరే మనకి తాగాలనిపించినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఇవైతే తాగొచ్చు. ఇది హెల్త్ కి అలాగే హెయిర్ కి కూడా బాగా పనిచేస్తుందండి. మరి ఇది ఏ విధంగా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుందండి. మంచి మనకి నిమ్మకాయ కూడా వేసాం కదా, అల్లం వేసాము, ఇవన్నీ కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అలాగే మనం షుగర్ వేసుకున్నాం కదా. మీకు ఒకవేళ షుగర్ నచ్చకపోతే గనక ఇందులో తేనె కూడా కలుపుకొని తాగొచ్చు. తేనె తాగడం వల్ల కూడా నీరసం అనేది అస్సలు రాదండి. మీకు నీరసంగా అనిపించినప్పుడు వాటర్ లో తేనె కలుపుకొని తాగి చూడండి, నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది. మరి చూసారు కదా, మంచి హెల్త్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.